హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేది మన ఇన్సైడ్ మిస్టరీ. ఈ రోజు అయితే మనం ఇక్కడ ఈ చూపెడుతున్న వస్తువు యొక్క ఇన్సైడ్ మిస్టరీ అయితే తెలుసుకుందాం. ఈ వస్తువు అయితే అందరు చూసే ఉంటారు. డైలీ దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు అయితే ఈ వస్తువు అయితే ఉపయోగపడుతుంది. అదే ఇది 3-పిన్ ప్లగ్. ఇక్కడ నేను చూపెడుతున్న ఈ వస్తువుని అయితే ప్రతిరోజు ఇంట్లో మనం చూసే ఉంటాం. అదే మన 3-పిన్ ప్లగ్. ఈరోజు మన ఛానల్లో ఈ 3-పిన్ ప్లగ్ యొక్క ఇన్సైడ్ మిస్టరీని అయితే తెలుసుకుందాం. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ 3-పిన్ ప్లగ్ యొక్క ఇన్సైడ్లో ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇక్కడ కనిపిస్తున్న పిన్స్ వాటి యొక్క డిజైన్, వాటి యొక్క సైజు డిఫరెంట్గా ఉంది, అలా ఎందుకు ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈరోజు మనం వీడియోలో ఇవన్నీ ఈ ఇన్సైడ్ మిస్టరీలోనైతే మనం తెలుసుకుందాం. చలో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో గైస్, ఇప్పుడైతే మనం దీన్ని విప్పేద్దాం. సో ఈ 3-పిన్ ప్లగ్లో చూసుకున్నట్లయితే కింద రెండు వేరే డిఫరెంట్ సైజ్ హోల్స్ అవుతున్నాయి. పైన కొంచెం చిన్న సైజ్ హోల్స్ అవుతున్నాయి. ఇక్కడ పైన ఒక సింగిల్ హోల్ అయితే ఉంది. దీని గురించి ఈ సాకెట్ విప్పిన తర్వాత లోపల దీని యొక్క మిస్టరీని తెలుసుకునే ముందు మనం ఈ హోల్స్ ఇవన్నీ ఎందుకున్నాయని తెలుసుకుందాం. ఒకవేళ మీలో ఎవరైనా ఈ హోల్స్ గురించి ఎవరైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే దీన్ని తీసుకుందాం. సో పైన రెండు స్క్రూలు అయితే తీసేసుకున్నాం కదా. నా పైన ఒక టాప్ బాడీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ మైనస్ అయితే ఉంటాయి. ఇది న్యూట్రల్, ఇది లైవ్. యాక్చువల్గా మనం దీన్ని 3-పిన్ ఎక్స్టెన్షన్ ప్లగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ఏ టైం మనం 3-పిన్ ప్లగ్ నుండి ఒకటే సాకెట్ కాకుండా ఒక 3-పిన్ సాకెట్ అండ్ రెండు 2-పిన్ సాకెట్స్ను వాడడానికైతే మనం ఈ ప్లగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పైనుండి కింది నుండి ఒక్కొక్కటి 2-పిన్ సాకెట్ అండ్ ఎదురుగా వచ్చేసి ఒక 3-పిన్ సాకెట్ని అయితే మనం ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్టెన్షన్ సాకెట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా ఇవైతే విప్పదీసి చూద్దాం. మనం ఈ ఎక్స్టెన్షన్ సాకెట్ నిప్పినప్పుడు పైన ఒక పిన్ అయితే ఉంటుంది. ఇది మిగిలిన పిన్ల కంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. దీన్ని ఎర్త్ పిన్ అయితే అని అనవచ్చు. ఎందుకంటే ఇది మనం సాకెట్లో పెట్టినప్పుడు ఫస్ట్ మనకు ఎర్తింగ్ రావడానికైతే మనకు ఉపయోగపడుతుంది, మనకు సేఫ్టీ గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. ఇది డైరెక్ట్ ఫస్ట్ ఎర్తింగ్ అవుతుంది అనమాట. ఎర్తింగ్ అయినప్పుడు మనకు కరెంట్ ప్లస్ కానీ మైనస్ కానీ టచ్ కాకముందే ఎర్తింగ్లోకి వస్తుంది. కాబట్టి మనకు పవర్, మనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ ఎర్తింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి న్యూట్రల్ అండ్ సెకండ్ది వచ్చేసి లైవ్. ఇవి అయితే రెండు ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టింది అయితే దాన్ని ఏమంటారంటే ఇది ఎర్త్. కంప్లీట్ ఇదంతా ఒకటే స్ట్రక్చర్గా ఉంది. ఒకటే స్ట్రక్చర్ అంటే ఇది యాక్చువల్లీ మనం ప్లగ్లో పెట్టినప్పుడు డైరెక్ట్ ఈ పిన్ ఉన్నది కదా, ఈ పిన్ ద్వారానైతే కరెంట్ పాస్ అయ్యి పైకి మరియు కిందికి మరియు అదేవిధంగా 3-పిన్కి అయితే మనకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ పిన్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని అయితే డివైడ్ చేసుకొని చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఇక్కడ చూడొచ్చు, మీకైతే ఇందులో రెండు అటాచ్ చేసుకోవడానికైతే మొత్తం కంప్లీట్ లోపల స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో రెండు చిన్న పిన్స్ అండ్ ఒకటి ఎర్తింగ్ పిన్స్. ఆ ఎర్తింగ్ పిన్స్కి అండ్ లైవ్ న్యూట్రల్ పిన్స్కి ఆనుకోవడానికి అయితే పెద్ద రెండు ఆబ్జెక్ట్స్ని అయితే ఇచ్చారు. ఈ ఆబ్జెక్ట్స్ ద్వారానే మనకు కంప్లీట్ కరెంట్ అయితే ఓవరాల్గా ప్లగ్ మొత్తం పాస్ అవుతుంది.
ఇప్పుడైతే మన సాకెట్ని అయితే మళ్ళీ రీఅసెంబ్లింగ్ అయితే చేసుకుందాం. చూడొచ్చు ఒక్కొక్క పార్ట్ని తీయడానికైతే మళ్ళీ ఏ విధంగానైతే విప్పదీసినామో సేమ్ అదే విధంగానైతే మనం ఫిట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ 2 పార్ట్స్ని అయితే పైన సైడ్కి కింద సైడ్కి హోల్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగానైతే పెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు మనం ఎర్తింగ్ పిన్ అయితే ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎర్తింగ్ పిన్ అయితే ఫిట్ చేసుకుంటే కంప్లీట్ మనకు పిన్స్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ సాకెట్లో పెట్టి అయితే మనం చెక్ చేద్దాం ఇది కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో. ఫస్ట్ అయితే ఈ పిన్నుని అయితే పెట్టిన. సో ఫస్ట్ నెక్స్ట్ ఇందులో మనం టెస్టర్ని అయితే పెట్టి చూద్దాం. సో ఎగ్జాక్ట్గా ఇందులోనైతే కరెంట్ పాస్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఇలా టెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక సైడ్ వరకే మనకైతే లైట్ వచ్చినట్లయితే అది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు. 2 సైడ్ల కనుక లైట్ వచ్చినప్పుడు మనం అందులో ఏదో మిస్టేక్ అయితే ఉందని గమనించుకోవాలి. ఎర్తింగ్లో కానీ లైవ్లో కానీ కరెంట్ వచ్చినప్పుడు అయితే మనం ఏదో మిస్టేక్ ఉందని గమనించుకోవాలి. వెంటనే ఎలక్ట్రీషియన్ని అయితే పిలిపించుకొని దాన్ని సరి చేయించుకోవాలి. సో ఇప్పుడైతే ప్లగ్ని అయితే తీసేద్దాం. సో గైస్ ఇది మన 3 పిన్ ఎక్స్టెన్షన్ ప్లగ్లో ఉన్న కంప్లీట్ ఇన్సైడ్ మిస్టరీ. ఐ థింక్ ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము నెక్స్ట్ ఏదైతే వీడియో చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. సో మీరు వెంటనే చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఉంటాను మరొక మంచి ఇన్సైడ్ మిస్టరీతో మరో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇన్సైడ్ మిస్టరీ.